హాట్ అంశాలపై డిబేట్ న్యూస్ బెంచ్కి స్వాగతం. రాష్ట్రంలో జరుగుతున్న తాజా పరిణామాలు, వాటి వెనకాల జరుగుతున్నటువంటి వాస్తవాలు అంశానికి సంబంధించి మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పురుషోత్తం రెడ్డి, రాజకీయ విశ్లేషకులు. నమస్తే అండి. నమస్తే సార్. ఈవేళ చంద్రబాబు గారు ఒక ఆకస్మికంగా కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇంతకుముందు ఇంట్లో ఏమేమి సంక్షేమ పథకాలు వస్తాయి ఇట్లాంటి అంతా కూడా వాలంటీర్కి తెలిసే వ్యవస్థ ఉండేది. ఆ వాలంటీర్ల వ్యవస్థ ఇప్పుడు పక్కకి వెళ్ళిపోయింది. సచివాలయ వ్యవస్థ దగ్గర ఆ డేటా ఉంటుంది. అయితే ఇప్పుడు ఫ్యామిలీ కార్డ్ అనే ఒక కొత్త కాన్సెప్ట్ ఇవ్వబోతున్నాం. ఆ ఫ్యామిలీ కార్డు ద్వారా ఆ కార్డు మీదే ఎవరెవరికి ఏమేం పథకాలు, ప్రయోజనాలు అన్నటువంటిది అందులో మెన్షన్ చేయాలన్నటువంటిది ఆదేశించారట. దీన్ని ఎలా చూస్తారు? అంటే ఫ్యామిలీ కార్డ్ సిస్టమ్ అనేది గతంలో కూడా సందర్భంలో చంద్రబాబు గారు చెప్పారు. అంటే ఫ్యామిలీ కార్డ్ సిస్టమ్ ఉన్నటువంటి ఫ్యామిలీ సమాచారం, లేకపోతే కొంతమంది ఇప్పుడు ఆధార్ కార్డు ఇట్లాంటి విషయాలు వచ్చినప్పుడు, లేదా రేషన్ కార్డులు లేదా గుర్తింపు కార్డులు వచ్చినప్పుడు, ఇంట్లో మార్చుకున్నప్పుడు, లేదా హౌస్ అడ్రస్లు మారినప్పుడు ఒకరిది ఒక చోట కూడా ఉంటుంటాయి. ఇట్లాంటి చాలా అంశాలకు పరిష్కారంగా ఫ్యామిలీ కార్డు మనం చూడొచ్చు. ఒక ఫ్యామిలీ అంటే ఒకే అడ్రస్తో ఉండడం అనేది మంచిదే. అయితే ఆ ఫ్యామిలీకి ప్రభుత్వం వైపు నుంచి వస్తున్నటువంటి సాయం లేదా సంక్షేమ పథకాలు, స్కీమ్స్, బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఆటోమేటిక్గా సెంట్రలైజ్ అవుతాయి. బహుశా ఇప్పుడు కాకపోవచ్చు, కానీ ఫ్యూచర్లో సంక్షేమ పథకాలపైన ఒక చర్చ అయితే నడుస్తుంది కదా. ముఖ్యంగా మిడిల్ క్లాస్ వాటి సంక్షేమ పథకాలు ఇవ్వడం పట్ల కొంతమంది భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. కొంతమంది ఇదే మొత్తం బడ్జెట్ అంతా అయిపోతుంది, స్క్రీన్ లైన్ చేయాలనే చర్చ ఒకటి నడుస్తుంది. ఈ పరిస్థితి వచ్చి రేపు ఉత్తరోత్తర ఎప్పుడైనా ఒక కుటుంబానికి ఒక సంక్షేమ పథకం ఉంటే సరిపోతుంది అనే చర్చ వచ్చింది అనుకోండి, ఆ కుటుంబాన్ని ఎట్లా నిర్వర్తిస్తారు? కాబట్టి మళ్ళీ నిర్వహించాలంటే అన్ని సమస్యలు వస్తాయి. కాబట్టి ఫ్యామిలీ కార్డ్ సిస్టమ్ వచ్చింది అనుకోండి, ఫ్యామిలీకి ఎంత వస్తుందో ప్రభుత్వం నుంచి అర్థమవుతుంది. అంటే ప్రభుత్వం ఫ్యామిలీకి ఒక మినిమం ఒక సంక్షేమ పథకం లేదా ఒక స్కీమ్ ఇట్లాంటివి ఏదన్నా ఉండాలన్నా, లేదా సెంట్రలైజ్డ్గా సమాచారం ఉండాలన్నా బహుముఖంగా ఈ కార్డు సిస్టమ్ ఉంటుంది. కార్డు సిస్టమే కాదు, లేకపోతే ఐటీ రిటర్న్స్ ఇవన్నీ సెంట్రలైజ్డ్ అవ్వడం, ఆధునిక టెక్నాలజీ రావడం వల్ల సౌలభ్యం పెరుగుతుంది, అకౌంటబిలిటీ పెరుగుతుంది. ప్రభుత్వం ఏదైనా ఒక పాలసీ డెసిషన్ తీసుకుంటే అందరికీ వర్తిచ్చేస్తుంది. ఇంత ముందులాగా అంటే ఈ సిస్టమ్ లేకపోతే ఏమవుతుందంటే మొన్న మాల్ ప్రాక్టీసెస్ ఇప్పుడు ఉదాహరణకు ఒక ఇంట్లో ఇద్దరు ఉన్నారనుకోండి, ఆ ఇద్దరికి ఒకరికి స్కీమ్ వస్తుంటే ఇంకో అడ్రస్ని ఇంకొకరికి మార్చేసి అక్కడ కూడా ఒక స్కీమ్ వచ్చే పరిస్థితి కొన్ని వస్తుంటాయి. ఇట్లాంటివి కొన్ని జరుగుతుంటాయి. ఇట్లాంటివన్నీ స్ట్రీమ్ లైన్ కావడానికి ఉంటుంది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించుకొని ఎంత మనం ఇట్లాంటివి చేసుకుంటూ పోతాం, అది సులభతరం అవుతుంది, అకౌంటబిలిటీ వస్తుంది. అట్ ద సేమ్ టైం ప్రభుత్వం ఏదైనా రేపు పాలసీ డెసిషన్ తీసుకుంటే ఇమీడియట్గా అమలు చేయడానికి కూడా రేపు అవకాశాలు వస్తాయి. రైట్. ఈ ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసేందుకోసం తనకి బెయిల్ ఇవ్వమని చెప్పి మిథున్ రెడ్డి అడుగుతున్నారు. ఇది సాధ్యం అవుతుందా? అవ్వచ్చు అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి అప్పుడు రాష్ట్రపతి ఎన్నికల్లో ఇచ్చారు కదా. రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రణబ్ ముఖర్జీ గారికి ఓటేయడానికి వాళ్ళు అవకాశం ఇచ్చారు, వేసి వచ్చారు. అయితే ఎక్కడ ఇప్పిస్తారు? ఉపరాష్ట్రపతి ఎన్నికలు అంటే మోస్ట్లీ రాష్ట్రపతి అయితే అన్ని రాష్ట్రాల్లో పోలింగ్ స్టేషన్స్ ఉంటాయి. అయితే ఉపరాష్ట్రపతికి ఉభయ సభలే కాబట్టి ఢిల్లీ పోయి రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి కండిషన్స్తో వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. అది పెద్ద నేరం కూడా కాదు. ఉపరాష్ట్రపతి అనేది ఇంపార్టెంట్ పోస్ట్, దేశంలో నెంబర్ 2 కావచ్చు. ఈయన పార్లమెంట్ సభ్యుడు, ఇంపార్టెంట్ ఓటర్ కాబట్టి నేచురల్గా ఈ ఓటు అనేది ఇంపార్టెంట్ కాబట్టి నేనైతే రావచ్చు అని అనుకుంటున్నాను. కండిషన్స్తో కూడుకున్నటువంటి, అంటే ఎవరితో మాట్లాడకూడదు. ఇప్పుడు ఉదాహరణకు అప్పుడు రేవంత్ రెడ్డి గారు కుమార్తె వివాహానికి సంబంధించి అప్పుడు అరెస్ట్ అయినప్పుడు కూడా ఇచ్చారు. దానికి దీన్ని పోల్చలేము. బట్ అట్లాంటి సీరియస్ కండిషన్స్ పెట్టి సెక్యూరిటీతో వస్తుందని నేను నమ్ముతున్నాను. ఈ లిక్కర్ కుంభకోణానికి సంబంధించి రేపు జగన్ అరెస్ట్ అయిపోతాడు, ఎల్లుండి జగన్ అరెస్ట్ అయిపోతాడని ఇంతకుముందు జరిగేది ప్రచారం. ఇప్పుడు వచ్చేటప్పటికి 2 ఛార్జ్ షీట్లు పూర్తయినాయి. దాంట్లో ఉన్నటువంటి డొల్లతనాలని ఒక 10-12 పాయింట్లను రైట్ చేస్తూ కోర్టు ఎదురుగా మళ్ళీ దాన్ని సరిచేసి మాకు ఇవ్వండి అని అడగటం. జగన్కి ప్రస్తావన అందులో ఉంది తప్పించి జగన్ని నిందితుడిగా పేర్కొనకపోవడం, దీన్ని ఎలా చూడాలి? అంటే సాయి బేసిక్గా ఇప్పుడు ఒక ప్రస్థానం ఏముంది, జగన్ గారి పాత్ర వాటానికి సంబంధించింది. మన అనుబంధ ఛార్జ్ షీట్ వేయచ్చు, ఇంకా కావాలనుకుంటే అప్పటికప్పుడు కూడా అప్పుడు చంద్రబాబు పేరు ఎఫ్ఐఆర్లో లేదు. మేము మిమ్మల్ని అక్కడ అంటే విచారణ సమయంలో మొత్తం మీకు ఇస్తాం, మీ వాట్సాప్ నెంబర్ అయిన ఆ రోజు రఘువీరారెడ్డి గారు అనుకుంటాను అరెస్ట్ చేసినటువంటి అడిషనల్ డీజీ క్యాడర్, సిట్కి సంబంధించిన ఆఫీసర్, మా ఆర్గ్యుమెంట్ చూసాం. కాబట్టి జగన్ గారిని ఈ 2 ఛార్జ్ షీట్లో పరోక్షంగా పేరుంది, నిందితుగా చేర్చలేదు కాబట్టి అరెస్ట్ చేయకూడదు అనేమి లేదు.
చేర్చితే అరెస్ట్ చేయాలని కూడా లేదు. కాబట్టి ఇక్కడ నేను అనుకుంటుంది జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ లేదా విచారణ అనేది ప్యూర్లీ పొలిటికల్ డెసిషన్ మీద ఆధారపడి ఉంటుంది. కానీ జరుగుతున్న పరిణామాలు చూస్తే వారి జోలికి పోవడానికి లేదా విచారించడానికో లేకపోతే అరెస్ట్ చేయడానికో 2 ఆటంకాలు కల్పిస్తున్నట్టు నాకు అనిపిస్తుంది. ఒక ఆటంకం ఏంటి, సాంకేతిక పరమైంది. అంటే ఒక ముఖ్యమంత్రి స్థాయిలో పనిచేసిన వ్యక్తి దీన్ని బాధ్యుని చేయాలంటే ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో క్యాబినెట్ తీసుకున్న డెసిషన్ ఏదైతే ఉందో ఆ డెసిషన్స్ ఆరోపణలకి లింక్ ఉండాలి. అంటే మాల్ ప్రాక్టీస్కి వీళ్ళు తీసుకున్న డెసిషనే ఉద్దేశపూర్వకంగా కారణమైంది అనేంత వాతావరణం ఉండాలి. నాకు తెలిసి అదేం లేదు. ఎందుకంటే తీసుకున్న డెసిషన్స్ అంతా ప్రైవేట్ సెక్టర్లో ఉన్నదని గవర్నమెంట్లో తీసుకోవడం అన్ని రూల్స్ ప్రకారం జరిగినాయి. కాబట్టి అక్కడ అవకాశం లేదు. ఇంకేదన్నా ఉంటే ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో డిస్టిలరీస్ కావచ్చు, వీళ్ళైతే ఎక్కువ మొత్తంలో డబ్బులు సంపాదించారని ఆరోపణలు ఉన్నాయి కదా, వాళ్ళకి డైరెక్ట్గా ముఖ్యమంత్రికో లేకపోతే వాళ్ళకి సంబంధించినటువంటి ఇన్స్టిట్యూషన్స్లో ఎక్కడో ఆర్థిక లావాదేవీలు జరగకుండాలి. ఇవేమి ఇప్పటివరకు కనపడట్లేదు, ఉన్నట్టు కూడా లేదు. అలాంటప్పుడు ఆ స్థాయి వ్యక్తిని దీంట్లో ఫిక్స్ చేయడం అనేది సాధ్యం కాదు. రెండోది ఇప్పుడు 17A అనుకుంటా కదా, ముఖ్యమంత్రిని పనిచేసిన వ్యక్తిని అరెస్ట్ చేయాలంటే కేసు విచారించాలంటే గవర్నర్ అనుమతి తీసుకోవాలి. అయితే గతంలో స్కిల్ డెవలప్మెంట్ కేసు విషయంలో ఆ రిజిస్టర్ అయిన తర్వాత అది 17A వచ్చింది. అక్కడ ప్రాబ్లం వచ్చింది, వాదనలు ఇంకా జరుగుతున్నాయి, ఇంకా దాన్ని ఏం తేల్చలేదు, 2 ఏళ్ళు అవుతుంది. ఇక్కడికి వచ్చేసరికి క్లియర్గా ఉంది ఆ 17A తర్వాత నమోదైన కేసు కాబట్టి మల్టిమేట్గా గవర్నర్ అనుమతి తీసుకోవాలి. గవర్నర్ అనుమతి అనేది పొలిటికల్ డెసిషనే కాదన్నా కానీ కేంద్ర ప్రభుత్వం సంబంధాలు అవన్నీ ఉన్నాయి కాబట్టి జరగచ్చు. బట్ సాటిస్ఫై అయితే చేయాలి కదా, ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఈ కారణాలతో మేము చేసుకుంటామన్న సమాచారం ఉంది. ఇక్కడ ఇప్పుడు చెప్తున్న దాంట్లో మిథున్ రెడ్డి చెప్పినాడు, లేకపోతే విజయసాయి రెడ్డి చెప్పి ఇట్లా పేర్లు చెప్తున్నారు. కసిరెడ్డి చెప్పినాడు, ఆఫీసర్ చెప్పినాడు, ఆయన అప్పుడు ఎండి ఉన్న వాసుదేవ్ రెడ్డి చెప్పాడు, ఇట్లాంటి పేర్లే చెప్తున్నారు తప్ప అది కూడా మన సుప్రీంకోర్టు నామ్స్ ప్రకారం విచారణ అధికారుల ముందు లేకపోతే పోలీసుల ముందు చెప్పే సహనిందితులు చెప్పే సాక్ష్యాలని సాక్ష్యంగా పరిగణించమని కోర్టు గారు చెప్పింది. ఈ రీత్యా చూసినప్పుడు తగిన ఆధారాలు లేకపోవడం, తగిన వాదనలో పట్టుదల లేకపోవడం ఒక కారణం. రెండవ కారణం పొలిటికల్ డెసిషన్. వాళ్ళ ఆలోచన గత 1 yearగా చూస్తే నాకేమనిపిస్తుంది సాయి గారు, ప్రచారానికి ప్రయారిటీ ఇస్తున్నారు. అంటే ఏదో జరిగింది, దీంట్లో వాటా ఉంది, ప్రతిరోజు అదే కదా. ఇప్పుడు 10 మందిని అరెస్ట్ చేసినట్టున్నారు. దాంట్లో ఈ మొదటి వ్యక్తి నుంచి చివరి వరకు మన డిప్యూటీ సీఎంని విచారించారు. అప్పటి వరకు నేనేమన్నారు, డిప్యూటీ సీఎంని మంత్రి డిప్యూటీ సీఎం వరకు వచ్చారు, నెక్స్ట్ సీఎం కదా అన్నారు. ఇదేమన్నా మొదటి నుంచి చెప్తున్నారా? కసిరెడ్డి అరెస్ట్ చేసిన, వాసుదేవ్ రెడ్డిని అరెస్ట్ చేసిన, ఎవరిని అరెస్ట్ చేసినా నెక్స్ట్ సీఎం అంటారు. అంటే లక్ష్యం ఏంటంటే ప్రచారం జగన్ గారి దీంట్లో ఉందని చెప్పడం కోసం ఇస్తున్న ప్రయత్నం తప్ప ఫిక్స్ చేయడానికి తగిన ఆధారాలు కనపట్ల. అందువల్ల అంటే ఇది జరగాలంటే ఇంకొంతకాలం చర్చ జరగాలంటే జగన్ గారి విషయంలో ఆయన విచారిస్తే కుదరదు. విచారించి రేపు అరెస్ట్ చేసేసారు అనుకోండి, కొన్ని రోజులు జైల్లో ఉండి బయటకు వచ్చేస్తే మళ్ళీ ఆరోపించినా కూడా అరెస్ట్ చేసి ఏం చేశారు, ఏం ఆధారాలు చూపించి కోర్టులో తెలుసుకుంటారంటారు. అంటే దానికి గ్రావిటీ పోతుంది. ఆ రీత్యా ఈ 2 కారణాల రీత్యా వారిని అదుపులో తీసుకుంటారని, అరెస్ట్ చేస్తారని నేనైతే అనుకోవట్లేదు. అంటే సిట్టుని ఎందుకు కోర్టు ఆ ప్రశ్నలు వేసింది? వాళ్ళ దగ్గర ప్రాథమికంగా ఆధారాలు లేకనా, లేకపోతే ఆధారాలని పొందుపరచడంలో విఫలమైనట్టు అనుకోవాలా? అంటే ఇప్పుడు విచారణ సంస్థ ఏం చేస్తుందని పక్కన పెడితే చేస్తున్న ఆర్గ్యుమెంట్లు, పత్రికల్లో వస్తున్న ఆర్గ్యుమెంట్లు, వాళ్ళు చెప్తున్న దాన్ని చూసినప్పుడు ఒకదానికి సరైన సాంకేతిక పరమైనటువంటి స్ట్రెంత్ కనపట్టలేదు. ఉదాహరణకు 10 కోట్ల వ్యవహారం ఉంది కదా, హైదరాబాద్లో దొరికిందని, అది కసిరెడ్డిదే అని చెప్పేశారు, వీడియోలు రిలీజ్ చేసినారు. ఎవరైనా ఒప్పుకుంటారు? ఎందుకంటే ఫస్ట్ ఒక నగదు దొరికితే ఆటోమేటిక్గా ఈడీ ఎంటర్ కావాలి, వాళ్ళకి సమాచారం ఇవ్వాలి, లేదా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ డబ్బు ఎవరిది అని తేల్చాలి. ఒకవేళ కసిరెడ్డిదే అనుకో, ఆ కసిరెడ్డికి 10 కోట్ల రూపాయలకి ఇది ఆధారం అంటే వదిలేయాల్సిందే కదా, ఇన్కమ్ ట్యాక్స్ లాంటి సమస్యలు ఉంటే తప్ప. అంటే ఇవేవి లేకుండా డైరెక్ట్గా ఇది జగన్ గారిది ఇట్లాంటి చర్చ ప్రయారిటీ ఇచ్చింది. కాబట్టి ఇప్పుడు అరెస్టులు జరుగుతున్న తీరు కావచ్చు, లేకపోతే ఇతర అంశాలు కూడా ఏది చూసినా ఒక ఉదాహరణకు మీకు గుర్తుంటే వాసుదేవ్ రెడ్డి ఒక అప్రూవర్ వ్యవహారం కూడా కోర్టు తిరస్కరించింది కదా. అంటే ఒక వ్యూహంతో వస్తున్నారు, అంటే అప్రూవర్గా మారితే బెయిల్ వస్తుంది అనేది ఒక వాస్తవం. బెయిల్ కోసమే కదా పెడతారు, నేను అప్రూవర్గా మారుతాను, నేను సహకరిస్తానని. దాని కోర్టు కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇదేదో ఒక వెసులుబాటు కోసం అప్రూవర్గా మారుతున్నట్టు తప్ప విచారణ కోసం కాదన్నట్టుగా తీసుకుని తిరస్కరించింది అనుకుంటాను ఆ విషయం. అంటే మొదటి నుంచి కూడా సాంకేతిక అంశాలు వచ్చినప్పుడు చాలా డొల్లతనం కనిపిస్తుంది. ఆ కారణం రీత్యా కోర్టు అన్ని క్వశ్చన్స్ అడుగుండొచ్చు. ప్రతి ఒక్కరు ఇప్పుడు ఉదాహరణకు సుప్రీంకోర్టు మార్గదర్శకాలు నేను ముందు ప్రస్తావించాను.
విచారణ ముందు, విచారణ సంస్థల ముందు సహనిందితులు పైన చేసే అలిగేషన్స్, ఆధారాలు కోర్టు సాక్ష్యంగా చూడదు, జడ్జి ముందు చెప్పేదే అంటుంది అని సుప్రీంకోర్టు చెప్పింది. ఆ కోణం ఇప్పుడు ఈయన చెప్తున్నదంతా జగన్ గారు ఇప్పుడు ఆయన అని ఈయన చెప్పాడు ఇవి తప్ప స్పెసిఫిక్గా ఏ ఆరోపణలు ఉన్నాయో దానికి ముఖ్యమంత్రి కార్యాలయానికి, ముఖ్యమంత్రి డెసిషన్స్ బాడీకి లింక్ ఏంటి ఎక్కడ మనకు కనపడలేదు. ఇప్పుడు అక్కడ దొరికింది జగన్ గారు, ఇక్కడ దొరికింది ఇట్లా పేర్లు వస్తున్నాయి. నేను ఇంతకుముందు ప్రస్తావించాడు ముఖ్యమంత్రి అంటే ఆయన తీసుకున్న పాలసీ డెసిషన్ ఏంటి, ఇంప్లిమెంటేషన్ వచ్చిన మాల్ ప్రాక్టీస్కి ఏం లింక్ ఉంది, లేదా ఇంప్లిమెంటేషన్ క్రమంలో లబ్ధి పొందిన వాళ్ళు ఏమన్నా ఆయనతో ఆర్థిక లావాదేవీ, ఈ రెండు లేకుండా రాజకీయ ఆరోపణలాగా మాట్లాడుకుంటా పోతా ఉంటే అది పబ్లిక్లో పనికొస్తుంది కానీ చట్టం ముందు సాధ్యం కాదు. మనకు గుర్తుంటే మీకు స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఏం జరిగిందో మనకు తెలియదు. బట్ ఒక చిన్న ఆధారం అయితే ఏంటి, 90% కంపెనీ ఇస్తుంది ఉచితంగా, 10% రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి అని చెప్పారు. 300 కోట్లు 350 కోట్లు. అది 10% ఇచ్చేవాళ్ళేమో 100% ఇచ్చేసి 90% ఇచ్చేవాళ్ళు రూపాయిలే. దీనికి క్యాబినెట్ డైరెక్ట్గా డైరెక్షన్ ఇచ్చిందని ఎవరో ఆన్ రికార్డ్ చెప్పారు. అందువల్ల అక్కడ కొంచెం స్కోప్ దొరికింది. మళ్ళీ వచ్చేసరికి ఆ డబ్బులు నిజంగా తెలుగుదేశానికి అందిన ఇవన్నీ చర్చ వచ్చేసరికి అక్కడ తేలిపోతాం కేసు. అది ఏమవుతుందో చూడాలి. అంటే నేను ఈ పాయింట్ ఎందుకు చెప్తున్నానంటే ఒక ముఖ్యమంత్రి తన పాలసీ డెసిషన్స్కి కింద జరిగే మాల్ ప్రాపర్టీకి సంబంధమైన అంశాలు చర్చకు రాకుండా కేవలం ఆయన చెప్పాడు ఈయన చెప్పాడు అనుకుంటే అది నిలుచుకో అది కోర్టు ఇన్ని క్వశ్చన్స్ చేసి ఉంటుంది అనుకుంటాను. వివేకానంద రెడ్డి కేసులో ఆయనకి సంబంధించి ఇప్పుడు సుప్రీంకోర్టు 2 పాయింట్స్ అడిగింది. ఒకటి ఏది ఇంకా మీరేమన్నా విచారించాల్సింది ఉందా అని. సిబిఐ అయితే దాంట్లో మొన్న స్పష్టత ఇవ్వలేదు. సునీత వాళ్ళ మీద అక్రమంగా కేసు పెట్టారంటే అది కొట్టేసాం, క్వాష్ చేసేస్తున్నాం అని చెప్పింది, అది కొట్టేశారు. 2 టైమ్స్ అడిగినప్పుడు కూడా వీళ్ళు ఏమీ తేల్చట్లేదు. ఇంకా ఏమైనా దర్యాప్తు చేయాలంటే ఏమన్నా కేంద్ర ప్రభుత్వం ఇన్వాల్వ్ అయ్యి చేయించాలా, లేకపోతే సిబిఐ ఇంకేమైనా చేద్దామని అనుకున్నా ఎవరన్నా ఆపుతా ఆగిందనుకోవాలా? అంటే నేనొకటి ఒకటి సాంకేతిక అంశం ఉంటుంది, ఒకటి రాజకీయ అంశం ఉంటుంది. జనరల్గా సిబిఐ ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్ మనందరికీ తెలుసు. కాకపోతే ఎంత ఇండిపెండెంట్ కూడా తెలుసు, ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్ ఎంత తెలుసో ఎంత ఇండిపెండెంట్ కూడా మనకు తెలుసు. కాబట్టి సహజంగా పొలిటికల్ డెసిషన్స్ అవన్నీ ఉంటాయనేది ఆధారాలు లేని ఆరోపణలు, నమ్మదగిన ఆధారాలు లేని ఆరోపణలు. కాబట్టి ఇప్పుడు వాళ్ళు కేంద్రం ఏమైనా చెప్పలేదు, డైరెక్షన్ లేదు, హోంశాఖ అనేది ఒక చర్చకి ఆస్కారం వస్తుంది. మీరు చెప్పినట్టు కేంద్రంలో పరిస్థితులు మారాయి కాబట్టి. అట్ ద సేమ్ టైం ఏ విచారణ సంస్థ, ఇప్పుడు ఉదాహరణకు 1-2 సంవత్సరాలు నేను కూడా అరెస్ట్ అయినప్పుడు బెయిల్ అడిగినప్పుడు ఈ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఇంకా అడ్డుకోలేని పరిస్థితి వచ్చినా కూడా ఇచ్చేయండి అని చెప్పకూడదు, వాళ్ళ పనే అభ్యంతరం చెప్పడం. కాబట్టి ఇప్పుడు విచారణ ముగిసిపోయిందని అనుకో, ముగిసిపోయిందని సర్టిఫికేట్ ఇచ్చేసినారంటే ఎక్కడ లోపాలు ఉంటే మళ్ళీ విచారణ సంస్థ నింద భరించాల్సి వస్తుంది కదా. అంటే సమాధానం చెప్పకపోవడం అంటే దాని అర్థం ఇంకా లేదనే అర్థం, వాళ్ళ దృష్టిలో ఇంక లేదని అర్థం. లేదని మేము పర్ఫెక్ట్గా చేసేసే ఉండడానికి ఏ సంస్థకి సాధ్యం కాదు. రేపు పర్ఫెక్టెడ్ అనుకో, లేదన్నా క్వశ్చన్స్ చేస్తే దానికి సమాధానం రాదు. అందువల్ల సమాధానం చెప్పకపోతే ఏమవుతుంది, ఇచ్చినట్టుగా భావిస్తారు. నాకున్న సాంకేతిక నాలెడ్జ్ ప్రకారం కోర్టుల్లో మన ఇద్దరం మధ్య కేసు నడుస్తున్నప్పుడు అనుకోండి, సాయి గారు మీరు అఫిడవిట్ దాఖలు చేస్తారు, నేను చేయను. దాని అర్థం ఏంటి, ఇండైరెక్ట్గా మీరు చెప్పింది నేను సమర్థించడం కదా. అఫిడవిట్ దాఖలు చేయకపోతే కోర్టు ఏం చేస్తుంది, ఇద్దరం అఫిడవిట్లు చూసుకుంటుంది, లేకపోతే ఒకరే చేస్తే అదే ఆధారంగా తీసుకుంటుంది, తనకున్న విచక్షణ అవగాహనతో ఇచ్చేస్తారు. అంటే ఇక్కడ వాళ్ళు చెప్పలేదంటే ఇంకా విచారణ వాళ్ళు ముగించినట్టే నేను అనుకుంటాను. అంటే చెప్పలేదంటే అయితే హోంశాఖ నుంచి ఏమైనా డైరెక్షన్ రాలేదా, అటు అనుమానాలు కూడా ఉంటాయి. ఇంక అనుమానాలకు ఆధారాలు లేవు, కానీ అఫిడవిట్ దాఖలు చేయలేదంటే మాత్రం ఖచ్చితంగా ఇంతకుమించి మేమేం చెప్పదలుచుకోవాలని చెప్పడం. బహుశా సిబిఐ ఇచ్చినట్టు దాన్ని అఫిడవిట్ చూసుకున్నప్పుడు వాళ్ళు చెప్పలేదనే దాన్ని కోర్టు నేను అనుకుంటున్నాను వాళ్ళు ఇంకా విచారణ పూర్తి చేసినట్టుగానే భావిస్తుంది, వాళ్ళు చెప్పలేదు కాబట్టి. అట్ ద సేమ్ టైం ఇక్కడ ఇటువైపు సునీత గారు వాళ్ళు కొన్ని ఆరోపణలు ఇంకా పునర్విచారణ, ఇంకా ఇతర యాంగిల్లో విచారించాలని ఒక చర్చ నడుస్తుంది కదా. దానికి ఏమన్నా సరైన ఆధారాలు ఉంటే తప్ప, వాళ్ళు చెప్పే ఆర్గ్యుమెంట్కి జనరల్గా ఆధారాలు తప్ప సిబిఐ అఫిడవిట్ దాఖలు చేయకుండా సుప్రీంకోర్టు కూడా ఈ కేసు విచారణ పూర్తి ఇంకా ట్రయల్స్ వరకు వెళ్ళే ఆదేశాలే ఇస్తుందని అనుకుంటున్నాను. రైట్. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన పలువురు శాసనసభ్యులని చంద్రబాబు గారు పిలిపించి మందలిస్తున్నారు. వాళ్ళ వ్యవహార శైలి ఆయనకి నచ్చట్లేదు, ఏదైతే దౌర్జన్యపూరిత వ్యవహారాలు ఇట్లాంటి వాటి మీద అన్నది పేపర్లలో వస్తుంది, బ్రేకింగ్లో వస్తుంది. బట్ వాస్తవంగా వాళ్ళందరినీ పిలిచి మందలించినట్టేనా? ఏముంటుంది, తెలుగుదేశం పార్టీలో ముందు నుంచి అలవాటే కదా. అంటే కొంత జరగడం, ఆ తర్వాత పిలవడం, మాట్లాడడం, పంపించడం, ఇది మందలించడం కూడా జరగవచ్చు. జాగ్రత్తగా ఉన్నట్టు పబ్లిక్గానే ఒక సందర్భంలో సమావేశంలోనే మీరు ఎట్లే ఉంటే ఇదే చివరి ఎమ్మెల్యే అయిపోతారని కూడా మాట్లాడాడు. అయితే ఇది మాటల వరకే పరిమితమా లేదా అంటే చంద్రబాబు గారి స్టైల్ ఆఫ్ ఫంక్షన్ నేను గమనించినంత మేరకు ఇప్పుడు ఎమ్మెల్యేల పట్ల వ్యతిరేకత వచ్చింది అనుకోండి, 2 మార్గాలు ఉంటాయి. ఎమ్మెల్యేల పైన చర్య తీసుకోవడం,
లేదా చర్య తీసుకోకపోయినా మందల నుంచి ఇంకోసారి జాగ్రత్త తీసుకొని చెప్పి పంపించినా కూడా అంతర్గతంగా వరకే పరిమితం అయితే ఏమవుతుంది, ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది. వాళ్ళు చేస్తున్నవాడు వీళ్ళు పట్టించుకోవట్లేదు. అదే ఆ, చంద్రబాబు గారు ఆగ్రహం వ్యక్తం చేశారు అని వచ్చింది అనుకోండి, అప్పుడు ఆటోమేటిక్గా ప్రజలు కొంత సాటిస్ఫైడ్ అసలు వీళ్ళు తప్పు చేయొచ్చు కానీ కింద వాళ్ళు సీఎం గారు కొంచెం సీరియస్గా ఉన్నాడు అని అనొచ్చు. దాంట్లో కొంత మార్పు జరిగింది అనుకోండి ఆ ఎమ్మెల్యేలో, సీఎం గారు చంద్రబాబు గారు పట్టించుకున్నారంటారు. ఇట్లాంటి ప్రాక్టికల్ యాక్టివిటీ కనిపిస్తుంది నాకు. డైరెక్ట్గా చంద్రబాబు గారు ఆన్ రికార్డ్ చెప్పినా లేదా ఆ సదరు ఎమ్మెల్యే వచ్చి బయట చెప్పినా అది కంప్లీట్గా దాన్ని ముగిసిపోతుంది, బాగుంటుంది కూడా, అది మంచిది. కానీ అది కాకుండా వ్యవహరించారంటే మాత్రం, అది కాకుండా వ్యవహరించి ఇట్లా పత్రికల్లో వచ్చారంటే మాత్రం ప్రజల్లో వస్తున్నటువంటి ఆ వ్యత్యాసాన్ని, ప్రజల్లో వస్తున్నటువంటి ఆ చిన్నపాటి అసంతృప్తిని చల్లార్చడం కోసం చేసే వ్యూహాత్మక ఎత్తుగడగానే నేను చూస్తాను. రైట్. మరొక వైపున సేనతో సేనాని అన్నటువంటి 3 రోజుల మీటింగ్స్, అందులో ఎమ్మెల్యేలతో ప్రత్యేక సమావేశం, దీని ఫాలో అప్ అనుకోవాలి. ఎందుకంటే వాళ్ళ మీద కూడా వివాదాలు వస్తున్నాయి కాబట్టి అనినా, లేకపోతే వాళ్ళని గైడ్ చేయడానికి ఉద్దేశించింది అనుకోవాలా? బట్ తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యేలతో మాట్లాడడానికి జనసేనతో ఎమ్మెల్యే మాట్లాడడానికి కొంత వ్యత్యాసం చూస్తాను నేను. తెలుగుదేశంలో ఎమ్మెల్యేలు, ఎందుకంటే తెలుగుదేశం ఎమ్మెల్యేల పట్ల వస్తున్నటువంటి కొన్ని వ్యతిరేకతలు, కొన్ని మాల్ ప్రాక్టీస్, ఎందుకంటే కొన్ని పత్రికల్లో వాళ్ళకి అనుకూలమైన పత్రికలు పుంకాన రాస్తున్నారు. కొంతమంది అధికార ప్రతినిధులు టీవీల ముందు కూర్చొని ఏం మాట్లాడుతున్నారు గత కొంతకాలంగా మనం చూస్తున్నాం వాళ్ళ అనుకూల ఛానల్స్లోనే. ఇట్లాంటి దశలో వాళ్ళపైన అట్లా చేయడం అనేది ఒక యాంగిల్. కానీ జనసేనలో వస్తున్న ఆరోపణ కన్నా నా దృష్టిలో సాయి గారు కన్విన్స్ చేయడానికి ఎక్కువ శ్రద్ధ పడతాడేమో అని. ఆయనేమో 15 ఏళ్ళు అంటున్నాడు, ఇక్కడేమో మాకు అవకాశాలు లేవు, మమ్మల్ని గుర్తించట్లేదని జనసేన వాళ్ళ యొక్క గొడవ. కాబట్టి దీన్ని ఎలా చూస్తారు అనేది నాకు అర్థం కాని ప్రశ్న. అంటే బహుశా ఆయన పవన్ కళ్యాణ్ గారు మన సుదీర్ఘకాలం పాటు ప్రయాణించాలి కాబట్టి మీరు అర్థం చేసుకోవాలి, దాన్ని అనవసరమైన వివాదాలు పోవద్దండి, లేకపోతే అంటే కోరికలు కొంత తగ్గించుకోండి, ఏదో ఊహించుకుంటే కష్టం, ఎందుకంటే సుదీర్ఘకాలం ప్రయాణించాలనుకున్నప్పుడు సాధ్యం కాదు కదా. ఇట్లాంటిది ఒకటి చెప్పడం, మారిన పరిస్థితుల్లో తాను ఏదైతే ఇంకా సుదీర్ఘకాలం వెళ్ళాలనుకుంటున్నాడు తెలుగుదేశంతో, దానికి సమాయత్తం చేయడం. అంటే ఎమ్మెల్యేల స్థాయిలోకి కొంతమంది ఎమ్మెల్యేలు మాట్లాడారు కదా, మాకు వాళ్ళకి వస్తున్న గౌరవం లేదని. మీరే ఇట్లే మాట్లాడితే సగటు కార్యకర్తలు ఏం మాట్లాడతారు? పవన్ కళ్యాణ్ గారిది కన్విన్సింగ్ చర్చలు అనుకుంటున్నాను. పార్టీ రేపు మీకు వాళ్ళ ప్లేనరీ అవుట్లో కూడా కన్విన్సింగ్ మెథడ్లోనే ఎక్కువ మనం అర్థం చేసుకోవాలి అని దానికే ఉంటుంది. కాబట్టి వీళ్ళ చర్చలకి వాళ్ళ చర్చలకు మధ్య ఆ వ్యత్యాసం అయితే నేను ఉంటుందని అనుకుంటున్నాను. రైట్. ఫైనల్గా ఒకటి చెప్పండి, చంద్రబాబు గారితో పాటుగా తెలుగుదేశం అనుకూల మీడియాతో పాటుగా రకరకాలైనటువంటి టీమ్స్ భారీగా ప్రచారం చేస్తుంది. ఏంటంటే ఒక విష ప్రచారం జరిగిపోతుంది. అసలు రాష్ట్రం అభివృద్ధి పదంలో పరుగులు పెడుతుంటే అసలు ఆ ప్రచారం జరగకుండా అమరావతి మునిగిపోతుందన్న, ఏమీ లేకుండా ఏదో జరిగిపోయిందని చెప్తున్నారు. రాష్ట్రంలో పథకాలన్నీ సంక్షేమం సూపర్ 6 చేసినా సరే ప్రజలందరూ సంతోషంతో ఉంటే దాన్ని బయటికి రానియకుండా నెగిటివ్ ప్రచారం చేస్తున్నారు అన్నటువంటి వాదాన్ని తెర మీదకి తీసుకొస్తున్నారు. దీన్ని ఎలా చూడాలి? సాయి గారు, ఇప్పుడు మనలాంటి యూట్యూబ్ ఛానల్స్ ఇవన్నీ కాసేపు పక్కన పెడదాం. రాష్ట్రంలో వైసీపీకి అనుకూల మీడియా అని సాక్షి, అనుకూల మీడియా ఏంది, వాళ్ళ సొంత మీడియా, లేకపోతే వాళ్ళకు ఇంకోరు ఎదురు అనుకూలంగా ఉంటే ఉండొచ్చు అనుకున్నాం కాసేపు. వాళ్ళకు అనుకూలంగా మీడియా కూడా ఉంది, అంతే కదా. వాళ్ళకు అనుకూల మీడియా, వీళ్ళకి అనుకూల మీడియా. ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకత్వం అమరావతిలో మునిగిపోతుంది. అది ఎన్ని రోజులు ప్రచారం సాయి గారు? బహుశా 1 రోజులేగా మునిగిపోతుంది. ఆ వర్షాలు వచ్చినప్పుడు ముందు వెనక కొంచెం మునిగిపోయింది, పడవల్లో పోతున్నారు, ఇది కొంచెం ఇరిటేషన్గానే ఉండొచ్చు. ఏంటి ఇన్ని లక్షల కోట్లు, ఇన్ని వేల కోట్లు, ఇదే ఆంధ్రప్రదేశ్ మొత్తం భవిష్యత్తు నిర్ణయిస్తుందని మనం ప్రచారం చేస్తుంటే అది మునిగిపోయేదంటే ఆ మేరకు డిసప్పాయింటెడ్, దాన్ని ఎవరు కాదనరు. అయితే అది ఎంత జరుగుతూ ఉంది, మీకు అనుకూలమైన మీడియా ఛానల్స్ ఏదైతే అధికార పార్టీకి అనుకూలం ఉంటుందో వాళ్ళు ప్రతిరోజు ఏదో ఒక ఎమ్మెల్యే పట్ల తీవ్రమైన అలిగేషన్ చేస్తున్నారా లేదా, ఏదో ఒక ఎమ్మెల్యే పట్ల వ్యవహార సభ్యులు మాట్లాడుతున్నారా లేదా, అన్నిటికన్నా మించి రెగ్యులర్గా ఎడిటర్ స్థాయిలో రాస్తున్న ఆర్టికల్లో జగన్ గారు మళ్ళీ పెరుగుతున్నాడు, జగన్ గారు వస్తే పరిస్థితి ఏంటి, ఇవన్నీ రాస్తున్నారు కదా. సాక్షి వారు కూడా రైట్లా మళ్ళీ జగన్ వస్తుందని వాళ్ళు రాస్తున్నారు. అంటే ఏ పత్రికలు, ఏ ప్రచార సాధన, ఇంకా చెప్పాలంటే మన ఛానల్ అన్ని పక్కన పెట్టమన్నాను కాబట్టి అన్నా కూడా కొన్ని తెలుగుదేశానికి అనుకూలంగా ఉన్నారని చెప్పుకునే యూట్యూబర్స్ కూడా ఏం డిబేట్లు పెడుతున్నారు గత కొంతకాలం, వాళ్ళు వాయిస్ విరమణ చేస్తున్నారు. చాలా నిర్మాణాత్మకంగా అన్నామా, లేకపోతే సీరియస్గా ఎమ్మెల్యేల పట్ల చాలా గట్టిగా మాట్లాడుతున్నారు. కాబట్టి ఈరోజు ప్రధాన చర్చ రావడం లేదంటే, అమరావతిలో మునిగిపోతుందనే చర్చ 10% ఉంటే, మీకు అనుకూలం ఇంకొక 30-40% జగన్ గారు సాక్షి వాళ్ళు మాట్లాడుంటే, మెజారిటీ % మీకు అనుకూలంగా ఉన్న వాళ్ళు ఏమన్నా అంశాలే పెద్ద చర్చ నడుస్తాం.
వాళ్ళే ఉన్నారంటే మీరు అక్కడ సరిదిద్దుకోవాలి, మీ లోపాలు ఏమన్నా ఉన్నాయి కాబట్టి మీరు సరిదిద్దుకోవాలి, మీకు అనుకూలంగా ఉండే వాళ్ళు ఎందుకు అట్లా మాట్లాడుతున్నారో చూసుకోవాలి. అది అది పెద్ద ఇప్పుడు మీకు గుర్తుంటే ఇప్పుడు మొన్న తిరుపతి నుంచి సుధాకర్ రెడ్డి గారు ఒక సంచలన వ్యాఖ్యలు చేసినాడు. ఇప్పుడు అదే వైసీపీ వాళ్ళు ఇట్లాంటివి ఇండైరెక్ట్గా చాలా చేసినారు, కానీ అప్పుడు రాని ప్రచారం, అప్పుడు రాని ప్రాచుర్యం సుధాకర్ రెడ్డి గారు చేస్తే ఎందుకు వచ్చింది? ఆయన అధికారిక తెలుగుదేశం పార్టీ, అందులో ఎక్కడ పోయి చేసినారు? ఏబిఎన్ టీవీ పైన కూర్చున్నారు. కాబట్టి అనుకూల ఛానల్ మీ సొంత వ్యక్తి చేసే వ్యక్తి విస్తృతంగా వచ్చేస్తుంది. వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఇట్లాంటి ఆరోపణలు కూడా రాలా అంత ప్రాధాన్యత, ఆయన వచ్చే వచ్చింది. ఎందుకంటే స్థాయి కాదు, ఆయన ఉన్న ప్లేస్, ఆడున్న సంస్థలు. కాబట్టి ఈరోజు ప్రధానంగా ప్రభుత్వం యొక్క వ్యవహారాలు ప్రపంచానికి తెలియలేదంటే అని మీరు భావిస్తే దానికి కారణం మీకు అనుకూలంగా ఉండేవాళ్ళు తప్ప ఇంకోటి కాదు. రెండో సాయి గారు ఇప్పటివరకు తెలుగుదేశం పార్టీ చేసిన అభివృద్ధి అందమా లేదా జగన్ గారు చేసినటువంటి యాక్టివిటీలో మేజర్ ఏంటి సాయి గారు? పర్సనల్ బెనిఫిట్సే కదా, అంటే దాన్ని ఏమంటారు, డైరెక్ట్ బెనిఫిట్స్ స్కీమ్సే కదా, డిపిటీ కదా. డిపిటీ అంటే ఏంటి సాయి గారు? సాయి గారికి 10,000, పురుషోత్తం రెడ్డికి 20,000, అంతే కదా. దీన్ని ఒకటి చెప్పాలా అంటున్నాను నేను. అది సక్రంగా వెళ్ళిపోతా ఉంటే ఈవుడు చెప్పలేదు. ఇప్పుడు రాష్ట్రంలో సంక్షేమ పథకాలు ఏం అమలు చేయలేదంటే సాయి గారి జబ్బులు 10,000 ఉంది, పురుషోత్తం జబ్బులు 20,000 ఉంది. ఒకటి వద్దంటే మనం మర్చిపోతామా? లేదని జగన్ అంటేస్తే లేదు మాకు రాలేదంటామా? ఒకలా నీకుండా బాగుందంటే మనం ఒప్పుకుంటామా? కాబట్టి ఇప్పుడు 90% ప్రభుత్వ పరిపాలన ఏంది? డిపిటీలో జనానికి అందిపోతుంది, ఇంకేంది పంచాయతీ. కాబట్టి మీరు అమలు చేసే దాంట్లోనే లోపం ఉండాలి, చేసేది కాస్త అవి కాకుండా ఏరే పోతా ఉన్నాయంటే మీకు అనుకూలంగా ఉండాలి. మెజారిటీ పర్సెంట్ చేస్తున్నారు కాబట్టి రెండు వైపులు మీరు సర్దిద్దుకోండి. ఇంకో వైపు ఉంది కదా అపోజిషన్, వాళ్ళు మీరు ఏం చెప్పినా వాళ్ళు చేసేది చేస్తారు, దాన్ని ఏమి ఆటుకోలేరు. దీన్ని ఆపగలరు, మార్చుకోవడం ఆపగలవడం పనులు చేయండి. అది ఎట్లా ఉండేదే అది ఎదుర్కొనేదాన్ని ముందు తీసుకొచ్చేసి మీ చేతిలో ఉండేదాన్ని పక్కన పెడితే ఎట్లా? రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది పరిస్థితి. ఓవరాల్గా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి తాజా పరిణామాలు, వాటి వెనకాల ఉన్నటువంటి రెండవ కోణానికి సంబంధించినటువంటి అంశం. పబ్లిక్ ఏమనుకుంటున్నారు అన్నదే ఇక్కడ అసలైనటువంటి వ్యవహారం. ఏం జరుగుతుందో చూద్దాం.